హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, సరిహద్దుల రోడ్ల నిర్మాణ సంస్థలో కేవలం 10వ తరగతి అర్హతతో 40,000 జీతంతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే అనమాట. మరి నోటిఫికేషన్ ద్వారా 542 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రజెంట్ ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, బ్యాక్లాగ్ కింద ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారని చూపిస్తూ మనకి క్లియర్గా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మొదటిగా చూసినట్లయితే వెహికల్ మెకానిక్ అయినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కరెంటు బ్యాక్లాగ్ రెండు కలుపుకొని కూడా 324 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగనే మల్టీ స్కిల్డ్ వర్కర్ MSW పెయింటర్కు సంబంధించి 13 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగనే MSW మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్ సంబంధించి 205 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ 3 ఉద్యోగాలకి టోటల్గా 542 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగనే కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ చెక్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్, SC, ST, OBC, EWS కేటగిరీ కింద వేకెన్సీస్ కూడా సపరేట్ చేస్తూ మనకి టోటల్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వేకెన్సీస్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగనే ఎక్స్-సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కిందలో కొంత రిజర్వేషన్ అయితే 50% తీయడం జరిగింది. వారికి సంబంధించి వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక అలాగనే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే 11/10/2025 నుంచి 24 నవంబర్ 2025 వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను ముందు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 24 నవంబర్ 2025 అనమాట. ఈ డేట్ లోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా మన అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రొసీజర్ గురించి నెక్స్ట్ చెప్తాను. సో అలాగే ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ను బట్టి మనకి ఏజ్లో లిమిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు క్లియర్గా చూద్దాం. వెహికల్ మెకానిక్ సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరున్నట్లయితే 40 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు అందుకు సంబంధించి. అలాగే MSW పెయింటర్ సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాలకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే MSW DESకు సంబంధించి చూసినట్లయితే 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది. వీరికి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అన్రిజర్వ్డ్ EWS క్యాండిడేట్స్కి ఎటువంటి రిలాక్సేషన్ లేదు. SC, ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి మ్యాక్సిమంగా 40 ఇయర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో SC, ST క్యాండిడేట్స్కి అయితే 45 ఇయర్స్, OBC క్యాండిడేట్స్కి అయితే 43 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అభ్యర్థులకు వచ్చేసి 5 ఇయర్స్ మైగ్రెంట్స్కి అనమాట 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులకి కూడా స్క్రీన్ టెస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ కోసం అయితే కాల్ లెటర్స్ పంపిస్తారు. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అనమాట. అందులో 10th క్లాస్ తర్వాత ITIకి సంబంధించి ట్రేడ్స్ ఉండాల్సి ఉంటుంది. రిలేటెడ్ ట్రేడ్స్లో మీకు క్వాలిఫికేషన్ అంటే ఆ ట్రేడ్కి సంబంధించి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫైన్ అభ్యర్థులకు వచ్చేసి మీకు కనుక ఏవైనా ఏజ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా మార్క్స్ కేటాయింపు అయితే ఉండటం జరుగుతుంది. ఈ విధంగా క్వాలిఫైన్ అభ్యర్థులకి మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఒక అప్లికేషన్ ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్ తీసుకొని ఈ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసి కంప్లీట్గా ఇక్కడ చూపించినట్టు కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇలా అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని మనం పోస్టల్ ద్వారా మాత్రమే పంపించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట అప్లికేషన్ని. సో అప్లికేషన్ మనం పంపించుకోవాలనుకుంటే అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దాని గురించి కూడా క్లియర్గా చెప్తారు. ఈ అడ్రస్ వచ్చేసి మనకి పూణేలో ఉంటుంది. పూణేకి సంబంధించినటువంటి అడ్రస్ చూసినట్లయితే కమాండెంట్ GREF సెంటర్, DG క్యాంప్, పూణే
4110115 అనేటువంటి అడ్రస్కి మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఏదైతే అప్లికేషన్ ఫార్మాట్ చూపించారో అప్లికేషన్ ఫార్మాట్ ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అక్నాలజ్మెంట్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ పంపించుకొని మనం రిటన్ టెస్ట్ కావచ్చు, ఫిజికల్ టెస్ట్ కావచ్చు, ప్రాక్టికల్ టెస్ట్ కావచ్చు, ఏదైనా కానీ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఒక వెన్యూ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా పూణేలోనే ఉంది. దీనికి సంబంధించి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఆ అడ్రస్ కనుక మనం చూసినట్లయితే GREF సెంటర్, డిజీ క్యాంప్, అలాంటి రోడ్, పూణే 4110115 అనేటువంటి అడ్రస్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన ఎగ్జామినేషన్ కూడా అక్కడే కండక్ట్ చేస్తున్నట్టు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో మరి ఎవరు అప్లై చేసుకోవాలని క్లియర్గా చూసినట్లయితే నోటిఫికేషన్కి వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ 10th క్లాస్ తర్వాత ITI ట్రేడ్లో, రిలవెంట్ ట్రేడ్లో ITI కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బోర్డర్ రోడ్స్ వింగ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట, రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఈ ఉద్యోగాలు కనుక మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.